రాయలసీమ పేరు చెప్తే ఫ్యాక్షనిజం అని అంటారు. కానీ అక్కడి ప్రజలను అడిగితే మాత్రం అది ఎప్పటి ముచ్చట్నో ఇప్పుడు అంత శాంతంగానే ఉన్నాం అని చెప్తారు. కానీ గీ ముచ్చట వింటుంటే మళ్ళా రాయలసీమల మళ్ళా లొల్లులు అయ్యేటట్టే కొడుతున్నది. ఇగో గీ లీడర్ అమ్మ ఏమంటుందో ఇనుండ్రి. పనిచేసిన వాళ్ళకి, పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాము. ముగ్గు ముఖం తెలియని వాడు ఎవడన్నా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్నరా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు పెట్టనియదట భూమా అఖిల ప్రియ. అంటే కాలు పెడితే ఇరగొడుతుంది అన్నట్ట, లేకుంటే లేపేస్తుంది అన్నట్ట. టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అఖిల ప్రియకు తెలియకుండా ఎవరు పదవి తీసుకున్నా వాళ్లకు పదవి ఇచ్చినా తన నియోజకవర్గం వచ్చేతానికి వణుకు పుట్టేటట్టు బెదిరిస్తున్నది. అంటే పార్టీ పెద్దల మీద కోపం చేస్తున్నదా, లేకుంటే తన పర్మిషన్ లేనోళ్ళు పెద్దల దగ్గర పదవి తెచ్చుకుంటురని ఫైర్ అవుతున్నదా అనేది మనకు తెలియదు. గాని ఒక్కొక్కనుకుంటది నా చేతుల అన్నట్టు వార్నింగ్లు విడుదల చేస్తున్నది. తన కోసం నమ్మకంగా పనిచేసేటోళ్లకే పదవులు దక్కాలి, కాదని వేరే ఎవరికి దక్కినా అఖిల ప్రియ అంతు చూస్తదట. కాబట్టి సొంత పార్టీలైనా పెద్ద లీడర్లతో ఎంత మంచి సోపతున్నా అఖిల ప్రియ చెప్పంది పదవులు రావన్నట్టు చెప్పింది. ఒకవేళ తనను కాదని చేస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గం అగ్నిగుండం చేస్తాం. మరి పాత పగలు ప్రతీకారాలేమన్నా మనసులో పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నదో, అక్కడి లీడర్లు కొందరికి కావాలనే వార్నింగ్ ఇస్తున్నదో తెలియదు. గాని మళ్ళా రాయలసీమల ఫ్యాక్షనిజం లొల్లులు మొదలయ్యేటట్టే ఉన్నాయి అని అంటుర్రు. అఖిల ప్రియ మాటలు విన్న అక్కడి జనాలు ఇప్పుడు ఉత్తర భారత రాష్ట్రాల నుంచి కొన్ని దొంగల ముఠాలు వస్తుంటాయి. ఒక్కో ముఠ ఒక్కో తీరుగా కూనీలు చేసి దానమెత్తుకపోతుంటారు. ఇక్కడి పోలీసులు వాళ్లను ఉపాయంతో పట్టుకునేది, అట్లాంటి వాటి మీద సినిమాలు కూడా వచ్చినాయి. అయితే పాత పద్ధతిలో దొంగతనాలు చేస్తే దొరికిపోతున్నామనే కావచ్చు ప్లాన్ మార్చిండ్రు. మరి వాళ్ళ ప్లాన్ ఏంటిది, ఏం చేసిండ్రు, ఎసొంటి మోసాలు చేసిండ్రు అనేది చూద్దాం పాండ్రి. ఈ ఆడిది మందిని ముంచేతానికి 25 పెళ్లిళ్ళు చేసుకున్నది. అవును, అది కూడా ఒక్క 7 నెలల కాలంలోనే 25 మందితోని 7 అడుగులు వేసింది. గంత మందిని మార్చిందంటే ఎసోంటి ఆడిదో చూడుండ్రి. ఇది భార్య కావాలని పెండ్లు అయితే లేదని తనలాడే పురుష పుంగవులు ఉంటారు కదా, అగో వాళ్ళతోనే కలకాలం కలిసి ఉంటా అని నమ్మిస్తుందట. అసలే ఆదరువు లేని బతుకు, ఓ తోడు దొరికిందని సంబరపడే లోపట్నే అన్ని చదురుకొని అవతల పడుతుందట. పాపం చేసుకున్న పెండ్లం చెప్పకుండా పోయినందుకు ఎంత కుమిలిపోయినరో ఆ 25 మంది భర్తలు. పోతే పోయింది గాని తట్టా బుట్ట సొమ్ములు గిమ్ములు అన్ని సర్దుకొని వాయే కదరా అని కొందరు బాధల మునిగేటట్టు చేసిందట. అయితే ఈ ఒక్క ఆడిద చేసిన మోసం కాదట ఇది, దీని వెనుక పెద్ద ముఠా ఉన్నదట. ఒంటరుగున్న పెండ్లి పిల్లగాన్ని దొరకబట్టే తానికి ఒక గ్రూపు, ఈ వయ్యారిని ముద్దుగా పెండ్లి పిల్ల తీరుగా తయారు చేసేతానికి ఇంకో గ్రూపు పక్కా ప్లాన్ తోని పని చేస్తాయట. కొన్ని రోజులు చేసుకున్నతోని కాపురం చేసినాక అక్కడి నుంచి తప్పించేతానికి ఇంకో గ్రూప్ ఉంటదట. ఆలీబాబా 60 మంది దొంగలన్నట్టు భారీ స్కెచ్లతోని అతి భారీ సేజింగులతోని మొగ పోరగాన్లను మోసం చేసిండ్రట. పెండ్లి చేసుకుడు, పైసలు బంగారం మూటగట్టుడు, షిట్కేసే లోపట్నే చెక్కేసుడట ఈ టక్కరి దొంగ పెండ్లి కూతురు పని. అందరు మొగోళ్ళు అమాయకులే ఉంటారా, ఎవరో ఒకరు గట్టికులు తాకుతారు కదా అక్కకు. చక్కగా పోలీసుల దగ్గరకు పోయి గోడెల్ల పోసుకున్నాడట. బతుకంతా కలిసిమెలిసి ఉంటది అనుకుంటే నా బతుకును ఆగం చేసిందని చెప్పే వరకు రక్షక భటులు గాలమేసి దొరకబట్టిండ్రట. అమ్మ నువ్వు చేసుకున్న పెండ్లిలు చాలు, ఇడిచి పెడితే దేశంలో ఉన్న మొగోళ్ళందరినీ పెండ్లి చేసుకునే తట్టున్నావు అని అరెస్ట్ చేసిండ్రట. చూడుండ్రి ఎట్లున్నదో ఈ అక్క టాలెంట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ ఆదర్శ మహిళ పేరు అనురాధ అంట. అక్క నువ్వు ఉండాల్సిందానివి, నీ ఆసొంటోళ్ళు 10 మంది ఉంటే దేశంలో మొగోళ్ళ పరిస్థితి ఏం కావాలక్క అని అనుకుంటున్నారట. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు ఓ మొగ పోరగాన్లు పైలం